ఈ మధ్య కాలంలో OnePlus Nord CE3 అండ్ OnePlus Nord 3 అండ్ OnePlus Nord CE4 అండ్ ఇటువంటి మొబైల్స్ కొన్ని ఫ్లిప్కార్ట్లో చాలా తక్కువ రేటుకి కనిపిస్తున్నాయి. అండ్ OnePlus 11R కేవలం 26,000కి 27,000కి వస్తుందని చెప్పేసి మనకైతే అమెజాన్లో బ్యానర్స్ కనిపిస్తున్నాయి. అలాగే కొత్తగా అయితే అమెజాన్లో OnePlus Nord 3 మనకి 20,000కే వస్తుంది. అదే ఫ్లిప్కార్ట్లో మనకు 21, 19,000, 18,000 కూడా వస్తుంది అనమాట. సో ముఖ్యంగా వీటి మీద చాలా వైరల్ అయితే అయిపోయింది అనమాట. చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మనకి బేసిక్గా నాకు ఫోన్ కాల్స్ కూడా వచ్చింది. ఆ ఫోన్స్ తీసుకోవచ్చా లేదా, ఆ ఫోన్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అని అడుగుతూ నాకైతే కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే వాటితో పాటు నేను ఈ వీడియోలో మీకు ఆ మొబైల్స్ మీరు కొనే పని అయితే ఫ్లిప్కార్ట్లో కొనాలి, అమెజాన్లో కొనాలి, క్లారిటీ విత్ ప్రూఫ్తో, లైవ్ ప్రూఫ్తో సహా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్లిప్కార్ట్లో కొంటే మీరు చాలా మోసపోతారు, అండ్ అమెజాన్లో కొంటే మీరు చాలా బెనిఫిట్ అవుతారు. అవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇటువంటి వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని అయితే కొంచెం పుష్ చేయండి, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. సబ్స్క్రిప్షన్ చాలా తక్కువ అయితే చేస్తున్నారు, చూసేవాళ్ళు ఎక్కువ, సబ్స్క్రైబ్ చేసిన చాలా తక్కువ అనమాట. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇట్లాంటి వాల్యుబుల్ కంటెంట్ మీకు అయితే ఇస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళేసి వాట్ అని తెలుసుకుందాం, వచ్చేయండి. సో ఫస్ట్ మనం OnePlus వచ్చిన Nord 3 గురించి చూస్తే, Nord 3 Dimensity 9000 సిరీస్ ప్రాసెసర్, 9000 ప్రాసెసర్. దాంట్లో హీటింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. మీరు ఒకవేళ 20,000 దగ్గర కొనొచ్చు అంటే మీరు కొనొచ్చు, కానీ హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. మీరు కావాలంటే ఏ రివ్యూ అనేది చెక్ చేయండి. ఓన్లీ ఒక్క కాన్ ఉంటుంది, అదే ప్రాసెసర్ అనమాట. ప్రాసెసర్ చాలా పవర్ఫుల్, అప్రాక్సిమేట్ 1 మిలియన్ అయితే స్కోర్ చేసిన యాంటిట్యూలో. సో మనకి 20,000 దగ్గర 1 మిలియన్ స్కోర్ చేసేది చాలా రేర్ అనమాట. ఇది 4nm మీద ఆర్కిటెక్చర్ మీద వచ్చినప్పుడు కూడా. సో దీంట్లో అయితే మీకు హీటింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో ఈ ప్రాసెసర్ కదా డైమెన్సిటీలో వచ్చిన 9000 సిరీస్ ప్రాసెసర్ ఆల్మోస్ట్ అన్నీ కూడా హీటింగ్ ఇష్యూసే. ఇది మాత్రం గుర్తుపెట్టుకుని 9000, 9300 కూడా హీటింగ్ ఇష్యూస్తో సఫర్ అవుతున్న ప్రాసెసర్. ఎందుకంటే మీడియాటెక్లో వచ్చిన ఏది కూడా హై ఎండ్ ప్రాసెసర్ 1 మిలియన్ అబౌవ్ స్కోర్ చేసిన ప్రతి ప్రాసెసర్ కూడా హీటింగ్ ఇష్యూస్తో సతమతం అనమాట. ఇదొక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి. హీటింగ్ ఇష్యూ నాకు ప్రాబ్లం కాదనుకుంటే Nord 3 బెస్ట్ మొబైల్. ఆ ప్రైస్ బ్రాకెట్లో మంచి కెమెరాస్ ఉంటుంది, OIS కెమెరా వస్తుంది, మనకి డైనమిక్ కెమెరా డిస్ప్లే వస్తుంది. సో మనకి ఎటు విధంగా చూసినా సరే 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కూడా వస్తుంది, 5000 mAh బ్యాటరీ వస్తుంది. కాకపోతే హీటింగ్ ఇష్యూలో బ్యాటరీ కంప్లైంట్ కూడా ఉందన్నమాట. ఒకవేళ Nord 3 కొనాలనుకుంటే నేను ఒక క్లియర్ కట్ కన్క్లూజన్ ఇచ్చాను. సో మనకి ఇది అమెజాన్లో 20,000, ఫ్లిప్కార్ట్లో 20,000. సో స్కామ్ అయితే లాస్ట్లో మీకు చెప్తాను. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసి OnePlus 11R. OnePlus 11R మీరు కొనాలనుకుంటే OnePlus 11Rలో బ్యాటరీ ఇష్యూ ఉంది. హీటింగ్ ఇష్యూ అయితే నేను చెప్పను, ఎందుకంటే 8+Gen1 ప్లాట్ఫామ్ అనేది మనకు అంత హీటింగ్ ఇష్యూని అయితే ప్రొడ్యూస్ చేసే ప్రాసెసర్ అయితే కాదు. కాకపోతే దాంట్లో బ్యాటరీ ఇష్యూ ఉంది. అది ఇంటర్నల్గా హార్డ్వేర్తో వచ్చిన ప్రాబ్లం అనమాట. హార్డ్వేర్కి బ్యాటరీ దాంట్లో వచ్చిన ప్రాబ్లం తప్పి సాఫ్ట్వేర్ పరంగా అండ్ ప్రాసెసర్ పరంగా వచ్చిన ప్రాబ్లం కాదు. సో OnePlus 11Rలో హీటింగ్ బ్యాటరీ డ్రైన్ ఇష్యూ ఉంది. హీటింగ్ ఇష్యూస్ అయితే నేను పెద్ద చెప్పను. అండ్ కర్వ్ డిస్ప్లే వస్తుంది, టాప్ నాచ్ స్పెక్స్ వస్తాయి, మంచి సోనీ సెన్సార్ 800 సిరీస్ సెన్సార్ వస్తుంది, 4K 60 fps ట్రూ వీడియో అయితే రికార్డ్ చేస్తుంది, ఫ్రంట్ 16MP సెన్సార్ వస్తుంది. అండ్ డిస్ప్లే కూడా మీకు సో మనకి మంచి క్వాలిటీ డైనమిక్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇటు చూసినా సరే మీకు అది మంచి ఫోనే. కాకపోతే ఆ బ్యాటరీ ఇష్యూ ఒక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ అక్కడ ఆల్టర్నేటివ్ గురించి చూస్తే అదే 25,000 మీకు Moto Edge 50 Pro వస్తుంది. ఆల్ వర్కింగ్ కెమెరాస్, ఆల్ 4K సపోర్టెడ్ కెమెరాస్ అయితే వస్తుంది. టెలిఫోటో లెన్స్, అల్ట్రా వైడ్, మెయిన్ సెన్సార్, ఫ్రంట్ సెన్సార్, ఇవన్నీ పనిచేసే ఫోన్ అయితే వస్తుంది. అక్కడ 7th Gen 3 ప్లాట్ఫామ్ అయితే మనకైతే అంత హీటింగ్ ఇష్యూస్ అయితే లేవు, బ్యాటరీ ఇష్యూస్ అయితే లేవు. 4500 mAh బ్యాటరీ కూడా 6 to 7 hours స్క్రీన్ ఆన్ టైం అయితే ప్రజెంట్ ఆ మొబైల్లో వస్తుంది. సో మీకు సమతుల్య ఫోన్ అయితే ఆ బడ్జెట్లో మీరు OnePlus 11R బ్యాటరీ ఇష్యూ వద్దనుకుంటే మీరు Moto Edge 50 Proకి అయితే వెళ్ళండి. సో క్లియర్ కట్టా. సో ఈ రెండిట్లో ఏ మొబైల్ కొనాలి, ఎందుకు కొనాలి కన్క్లూజన్ ఇచ్చాను. సో నా వడిక్ట్ కూడా చెప్పాను. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అమెజాన్ స్కామ్ గురించి మనం మాట్లాడదాం. సో ఒక్కసారి మనం మీకు మొబైల్లో స్క్రీన్ రికార్డింగ్తో చూపిస్తాను. సో ఇక్కడ మనకి ఇదే అమెజాన్ 8GB 128GB వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు మీరు 19,999 రూపాయలు ఉంది. అది ఇక్కడ వచ్చేసి మీకు 20,800 వస్తుంది. ఒక 1000 రూపీస్ కూపన్, 1000 రూపీస్ కార్డ్ ఆఫర్ అయితే వస్తుంది. రఫ్గా 20,000 వస్తుంది. అమెజాన్ అయితే మీకు ఏం కార్డ్ ఆఫర్ లేదు. సో మీకు అది 20,000 వస్తుంది. ఇక్కడ ఇంకో కలర్ కానీ మిస్టీ గ్రీన్ కానీ సెలెక్ట్ చేసుకుంటే మీకు 19,285 రూపాయలకు వస్తుంది. ఓకేనా, అమెజాన్ కన్నా తక్కువగా వస్తుంది, కొనేసుకోవచ్చు ఇది. సో ఇప్పుడు బైక్ వెళ్తే మీకు ఇక్కడ ఫైనల్ ఫేజ్కి వస్తే ఇక్కడ మీకు OnePlus Nord 3 5G అని ఉంది. ఓకేనా, ఇక్కడికి కిందకు వచ్చారంటే డెలివర్డ్ బై 22 అయితే ఉంది. ఇక దీని గ్యారంటీస్ ఇవన్నీ కూడా కొందరు వస్తున్నారు, కొందరు రాలేదంటున్నారు. ఓకే, అది పక్కన పెట్టేద్దాం. ఇక్కడ మీరు ఒక అబ్జర్వ్ చేసి ఇక్కడ GST అని ఒక ఆప్షన్ రావాలి. ఇక్కడ చూడండి పైన నోట్ GST అండ్ నో కాస్ట్ EMI విల్ నాట్ అప్లికబుల్ ఫర్ దిస్ ఆర్డర్. సో ఇక్కడ మీరు ఫ్లిప్కార్ట్ నుంచి ఈ ఫోన్ కొంటే మీకు 19,200కే వస్తుంది, కానీ GST క్లెయిమ్ అయితే రాదు, అలాగే నో కాస్ట్ EMI కూడా రాదు. సో ఇవి రెండు దీంట్లో మిస్ అయిపోతున్నాయి. అలాగే ఇది వస్తే ఇక్కడ మీకు చూడొచ్చు, ఇక్కడ మీకు GST వస్తుంది. దీంట్లో మీకు GST వచ్చేసి 2,100 వరకు అయితే ఇక్కడ GST క్లెయిమ్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ నో కాస్ట్ EMI కూడా ఉంది.
సో ఇక్కడ చూడొచ్చు నో కాస్ట్ ఈఎంఐ కూడా అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు చూడండి ఎక్కడ ఎంత పెద్ద ఫ్రాడ్ జరుగుతుందో తెలుసు దీంట్లో. సో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు నో కాస్ట్ ఈఎంఐ వల్ల మనకి ఇంట్రెస్ట్ అయితే పడదు. ఇంట్రెస్ట్ పడదని నేను చెప్పట్లేదు, వాళ్ళు ఇంట్రెస్ట్ కట్ చేసి మనకి ఇస్తారన్నట్టు. ఇప్పుడు 20,000 ఫోన్ అనుకోండి, నో కాస్ట్ ఈఎంఐ మీరు ఒక 10 నెలలు 12 నెలలు పెట్టారంటే మీకు 2,000 లెస్ అవుతుంది, 18,000కి ఫోన్ వస్తుంది. మీరు ఆ ఈఎంఐ అనేది మనకి ప్రతి నెల ఈఎంఐలో నో కాస్ట్ ఈఎంఐలో తీసేసిన ఇంట్రెస్ట్ అయితే యాడ్ అవుతుంటుంది. అది మనకు బెనిఫిట్, మనకు అసలు కాస్టే పడుతుంది, కానీ మనం ఈఎంఐలో ఫోన్ తీసుకోవచ్చు. ఇదే ఫ్లిప్కార్ట్లోకి వెళ్తే ఆప్షన్ లేదు. మీరు ఈఎంఐ పెట్టారంటే దానికి మళ్ళీ అదనపు ఛార్జెస్ చేయాలి, 2-3 ఎక్స్ట్రా పడుతుంది. ఒకవేళ మీరు ఎవరైనా జీఎస్టీ క్లెయిమ్ చేయాలనుకుంటే మీరు జీఎస్టీ క్లెయిమ్ చేయడానికి అక్కడ ఆస్కారం లేదు. అదే అమెజాన్లో జీఎస్టీ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు జీఎస్టీ క్లెయిమ్ చేసిన నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకుంటే ఆ ఫోన్ కాస్ట్ మీకు 16,000-15,000కే వస్తుంది. అదే ఫ్లిప్కార్ట్లో మీకు ఆ ఫోన్ 20,000 పడుతుంది. అండ్ ఇక్కడ వారంటీస్ గురించి ఈ మధ్య నన్ను అడిగితే, సో ఫ్లిప్కార్ట్లో కొన్ని సెల్లర్స్ అయితే ఆథరైజ్డ్ సెల్లర్స్ అయితే కాదు, ఫ్లిప్కార్ట్ చాలా వరస్ట్గా ఉంది, ఆథరైజ్డ్ సెల్లర్స్ అయితే లేరు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు ఆ ప్రోడక్ట్ని రీఫర్బిష్డ్ కావచ్చు, లేదా ఓపెన్ బాక్స్ కావచ్చు, లేదంటే కొంతమంది రిటర్న్ చేసిన ప్రోడక్ట్స్. ఇప్పుడు మీరు ఫోన్ కొన్నారు, మీకు ఏదో ఇష్యూ ఉంటే రిటర్న్ చేశారు, ఆ రిటర్న్ చేసిన ఫోన్స్ అవన్నీ కూడా వాళ్ళంటే రీప్యాకెడ్ చేసి మీకైతే పంపిస్తున్నారు. ఇక్కడ వారంటీస్ పరంగా చూస్తే డబుల్ బిల్లు, క్రాస్ బిల్ అవుతుంది. అప్పుడు మీరు సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయింది వారంటీ అని చెప్తున్నారు, లేదంటే ఇది 6 months వారంటీ ఉంది, 3 months వారంటీ ఉంది, 4 months వారంటీ, రకరకాలుగా చెప్తున్నారు. సో ఇప్పుడు మనం OnePlusని బ్లేమ్ చేయొచ్చు అంటే OnePlus అనే కదా, నేను ఈ సినారియో ఏ మొబైల్ కొన్నా మీకైతే ఇది వర్తిస్తుంది అనమాట. అక్కడ వాళ్ళని బ్లేమ్ చేయొచ్చు అంటే వాళ్ళని బ్లేమ్ చేయలేం. అండ్ ఇక్కడ ఫ్లిప్కార్ట్లో సెల్లర్ అంటే ఆ సెల్లర్ ఈ రోజు ఉన్న సెల్లర్ రేపు ఉన్న ఫ్లిప్కార్ట్ అంత వరస్ట్ పంచాయతీ లేదు. పోరంబోకు సెల్లర్స్ అనే వాళ్ళు ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతుంటారు. బట్ అమెజాన్ ఏంటంటే అమెజాన్ ఆథరైజ్డ్ సెల్లర్ ఉంటాడు. OnePlus ఫస్ట్ నుంచి కూడా వాళ్ళే అమ్ముతున్నారు, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి మీకు ఆ రెస్పాన్సిబిలిటీ అయితే OnePlus మొబైల్స్ అనే కదా, అమెజాన్లో అయితే రెస్పాన్సిబిలిటీ బాగా తీసుకుంటారు. కస్టమర్ కేర్కి ఫోన్ చేసినా సరే మీకు పర్ఫెక్ట్గా న్యాయం జరుగుతుంది. బట్ ఫ్లిప్కార్ట్లో అయితే జరగదు. సో ఇది పంచాయతీ అనమాట. కాబట్టి మీరు ఎవరైనా కొనాలనుకుంటే ₹1 ఎక్కువ ఉన్నా సరే అమెజాన్ నుంచి కొనుక్కోండి. లేదు మరీ తక్కువగా వస్తుంది అనుకుంటే మాత్రం ఫ్లిప్కార్ట్కి వెళ్ళండి. కాకపోతే రిటర్న్ ఇష్యూ వస్తే మాత్రం మీ కర్మ మీదే, ఇక మిమ్మల్ని ఎవడో కాపాడలేడు. గుర్తుపెట్టుకోండి. సో ఈ జీఎస్టీ క్లెయిమ్స్, నో కాస్ట్ ఈఎంఐ ఇవన్నీ కూడా మనకి బెనిఫిట్ అయ్యేటివి. అది ఫ్లిప్కార్ట్లో రాదు, అమెజాన్లో వస్తుంది. కావాలంటే అమెజాన్ ప్రోడక్ట్ ఏదైనా సరే మీకు ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది తక్కువ కాస్ట్కి అమెజాన్ కన్నట్టు. ఈ మధ్య OnePlus 12R కానీ, OnePlus 11R కానీ, OnePlus Nord 3 కానీ ఇవన్నీ కూడా మీకు తక్కువ కాస్ట్కి వచ్చినప్పుడు కూడా అక్కడ జీఎస్టీ క్లెయిమ్ తీసేశాడు, అండ్ మీకు నో కాస్ట్ ఈఎంఐ తీసేశాడు. ఇవన్నీ తీసేసి మీకు తక్కువ కాస్ట్కి అక్కడ వస్తుంది. జీఎస్టీ కానీ క్లెయిమ్ చేసుకోకుండా ఉంటే సెల్లర్కి డైరెక్ట్ మీరు కట్టిన 20,000 అలాగే వెళ్ళిపోతుంది. కాబట్టి సెల్లర్కి లాస్ అయితే ఉండదు. సో ఇవన్నీ ఉంటే ఆలోచించుకోండి. ఒకవేళ ఇప్పుడు ఈ ఫోన్ కొనేటంటే నేను చెప్పిన అంశాలన్నీ పాటించి మీరు దేంట్లో కొనాలి, ఏ ఫోన్ కొనాలి డిసైడ్ అవ్వండి. సో గైస్, ఇది వీడియోలో నేను మీకు ఈ మధ్యకాలం OnePlus మొబైల్స్ మీద వచ్చిన అపోహల గురించి నేను వీడియో అయితే క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గైస్.